హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్లు ఎలా రికవర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం వాట్సాప్ని ఓపెన్ చేద్దాం. దాంట్లో నేను కొన్ని మెసేజ్ డిలీట్ చేశాను, అవి మీకు చూపిస్తాను. వాట్సాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ నా సెకండ్ వాట్సాప్ నంబర్కి కొన్ని మెసేజ్ పంపించి డిలీట్ చేశాను. మళ్ళీ ఇవే మెసేజెస్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ మెసేజెస్ అన్నీ నేను డిలీట్ చేశాను, అంటే మీకు చూపించడం కోసం, వీడియో కోసం. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్దాం. వాట్సాప్ని క్లోజ్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఒక ఫ్రీ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాం. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో టైమ్ లైన్ అని టైప్ చేయండి. టైమ్ లైన్, TIMELINE, టైమ్ లైన్. ఈ అప్లికేషన్ ఉంటుంది ఒకటి ఇక్కడ కింద ఆప్షన్లో. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేది అదే అండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అది అంటే నోటిఫికేషన్ యాక్సెస్ అండ్ మీ ఫోన్లో ఎనేబుల్ చేసుకోవాలి నోటిఫికేషన్ యాక్సెస్ని. చూపిస్తాను నేను వీడియోలో మీకు క్లియర్గా. నాది ఎంఐ ఫోన్ కాబట్టి వైరస్ ఏమన్నా ఉందా అనేసి స్కాన్ చేస్తుంది అప్లికేషన్ని. ఇక్కడ ఓపెన్ చేద్దాం అప్లికేషన్ని. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ రైట్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ టైమ్ లైన్ ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకుందాం. నోటిఫికేషన్ యాక్సెస్లో ఇక్కడ అలౌ చేద్దాం. అలౌ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాట్సాప్ నుంచి మళ్ళీ ఒకటన్నా రెండన్నా మెసేజెస్ పంపించి ఇప్పుడు నీకు చూపిస్తాను. అంటే మళ్ళీ అవి డిలీట్ చేస్తాను, అవి డిలీట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ అన్నీ అయితే డిలీట్ చేశాను. టైం చూసుకోండి మీరు. అక్కడ టైం చూసుకొని 9:12 ఏమవుతుంది. ఇక్కడ చూస్తాము. హాయ్ అని వేస్తాను, సెండ్ చేశాను. ఇంకొకటో రెండన్నా పంపించేద్దాం. అక్కడ వచ్చింది మెసేజ్, అంటే సెకండ్ వాట్సాప్కి వచ్చింది, నాకు వచ్చింది కదా. ఈ 4 మెసేజ్లు పంపిస్తున్నాను. ఈ 4 డిలీట్ చేసేద్దాం ఇప్పుడే. అంటే దానికి నాకు నోటిఫికేషన్ యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అది క్లిక్ చేస్తే సరిపోయింది, మొత్తం డిలీట్ అయిపోయాయి. ఇక్కడ మీరు టైం చెక్ చేసుకోవచ్చు వాట్సాప్లో. ఇక్కడ చూసుకోండి, ఈ టైం చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ అన్ని టైమింగ్స్ అలాగే ఉన్నాయి, అంటే ఒకటే టైమింగ్ ఉంది. అది 4 మెసేజ్లు ఒకటిసారి డిలీట్ చేశాం కాబట్టి ఒకటే టైమింగ్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నా సెకండ్ వాట్సాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దాంట్లో కూడా ఏం లేవు నాకు తెలిసి. ఇక్కడ చూడండి, అన్నీ అలాగే ఉన్నాయి దాదాపుగా. అన్నీ డిలీట్ అయిపోయినాయి, అంటే మనకు కనిపించవు మెసేజ్లు డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. అంటే టైమ్ లైన్ ఇందాక అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఇక్కడ ఓకే చేయాలా. ఓకే అని దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓకే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ ఓకే చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు నోటిఫికేషన్స్ అంటే వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్ అన్నీ కనిపిస్తాయి మీకు. అంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ఓపెన్ అవుతాయి ఆ మెసేజెస్. చూడండి ఇక్కడ ఈ విధంగా అవుతాయండి. ఇలా మీరు వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజెస్ని మళ్ళీ చూసుకోవచ్చు, అంటే ఎవరైనా డిలీట్ చేస్తే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.